నాయకులు చాలా మాట్లాడతారు, చాలా కబుర్లు చెప్పారు. అవన్నీ చేతల్లో చేసి చూపిస్తారా అంటే ఖచ్చితంగా కాదు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ పరిస్థితి కూడా అలానే ఉంది. వచ్చిన కొత్తలో పేల్చిన డైలాగులకు ఇక్కడ కుదురుకున్నాక చేస్తున్న పనులకు పొంతనే కనిపించడం లేదు. పాత వాళ్లకే పట్టం కడతామంటూ బాగానే మాటలు చెప్పారు. తీరా కమిటీల లిస్టు వచ్చాక చూస్తే అలాంటిదేమీ లేదని కనిపించిన పరిస్థితి ఎదుర్కొంది. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు. 2017 నుంచి 2023 వరకు పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులిస్తాం, పాతవారికే ప్రాధాన్యత. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు మీనాక్షి నటరాజన్ చేసిన కామెంట్స్ ఇవి. ఆమె మాటలు విన్న వాళ్లకు ఆశలు చిగురించాయి. అమలు విషయం రాగానే అసలు రంగు బయటపడింది. పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వలేదనేది గాంధీ భవన్ లో ఓపెన్ గానే చర్చ జరుగుతోంది. పదవుల భర్తీ విషయంలో చెప్పిందొకటి, చేసింది ఇంకొకటి. పార్టీ నేతలకు అయితే కార్పొరేషన్ లేదంటే పార్టీలో పదవులన్నారు. కార్పొరేషన్ చైర్మన్లకు పదవులు లేవన్నారు. కానీ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తులకు పార్టీలో పదవులు ఎలా వచ్చాయి అని పీసీసీకి ఫిర్యాదులు వచ్చి పడుతున్నాయి. 2017 నుంచి 2023 ఎన్నికల వరకు ఉన్న వాళ్లకే పదవులు అన్నారు. కానీ 2023 ఎన్నికల్లో వేరే పార్టీలో పనిచేసిన వారికి కూడా కమిటీలో చోటు కల్పించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సిద్ధాంతాన్ని నమ్మి మొదటి నుండి పార్టీలో ఉన్న వాళ్లకు ఖచ్చితంగా పదవులు వస్తాయని ఆశ కలిగించారు. మళ్లీ బయట వాళ్లకే ఇచ్చారనేది మరో వాదన. తెలంగాణలో యాదవ సామాజిక వర్గం కొంత ప్రభావవంతమైనదే. ఆ సామాజిక వర్గం నుంచి ఒక్కరికే ఇచ్చి చేతులు దులుపుకున్నారు అనేది మరో అలక. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎన్ఎస్యుఐలో ఉన్నప్పుడు కలిసి పనిచేసిన వాళ్లకు కూడా పదవులిచ్చారు. అప్పట్లో పనిచేసి ఇప్పటి వరకు పార్టీలో పనిచేయకుండా ఉన్న వాళ్లకు కూడా పదవులు కట్టబెట్టారని వాపోతున్నారు. సీనియర్లు, సిన్సియర్ అంటూ వాళ్లకు పదవులిచ్చారు. కానీ అప్పుడెప్పుడో పనిచేసి మానేసి పార్టీ కష్టకాలంలో ఉన్న వారిని గుర్తించే వ్యవస్థ లేకుండా పోయిందనే వాదన తెర మీదకి వస్తోంది. జంబో కమిటీని వేసుకున్న పార్టీ అందరికీ అవకాశాలు కల్పిస్తే సరిపోయేది. కానీ పేరుకు జంబో అయినా చాలా మందిలో అసంతృప్తి కారణమైంది. ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందనే దానిపై ఇన్ఛార్జ్ దృష్టి పెడతారా లేదా అన్నది చూడాల్సి ఉంది. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ విద్యార్థిదే. Friends, I am Kavis. I have 3 year regular class of student of శ్రీ చైతన్య క్లాస్ రూమ్ ప్రోగ్రాములతో పోటీ పడేవారే లేరు, లేనే లేరు.